నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 29, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ నవమి. నవమి తిథి జూలై 28, ఆదివారం రాత్రి 1:48 జూలై 29 సోమవారం రాత్రి 8:41 వరకు ఆషాఢ బహుళ నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం భరణి. భరణి నక్షత్రం జూలై 29 సోమవారం మధ్యాహ్నం 2:31 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి సోమవారం సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం గండ సాయంత్రం 5:54 వరకు. తదుపరి వృద్ధి కరణం తైతల ఉదయం 6:41 వరకు. తదుపరి గర సాయంత్రం 5:58 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 1:58 నుండి రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 3:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి మధ్యాహ్నం 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:08 నుండి మధ్యాహ్నం 3:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:22 నుండి తెల్లవారితే 5:10 వరకు. అమృత గడియలు ఉదయం 6:17 నుండి ఉదయం 7:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, అశ్వత్థామ తల్లి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ఆంధ్ర మహాభారతం రాసిన ఎర్రాప్రగడకు ఉన్న బిరుదులు ఏమిటి? దీనికైతే జవాబు శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్వరుడు అండి. ఈ ప్రశ్న అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు అడిగారు. ఈ విధంగా మీలో ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాపేటి అనే ఇన్స్టా ఐడిలో క్వశ్చన్ చేసి ఆన్సర్ కూడా ఇవ్వండి. అదే ప్రశ్న మన ఛానల్లో నేను అడుగుతాను. ఇదే విధంగా ఇదే ప్రశ్నలు మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం. మరియు ఈరోజు సినీ నటి రాశి మరియు నటుడు కృష్ణుడు పుట్టినరోజు. వాళ్ళకి ఈరోజు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం లాంటివి ఏమీ చేయట్లేదండి. ప్లీజ్, నేను వీడియో చేయడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏనండి. ప్లీజ్ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.